నెంబర్ 1 స్థానం బిరుదు కాదు, బాధ్యత. బాధ్యతలు స్వీకరించిన వాడే నెంబర్ 1 స్థానం పొందుతాడు. బాబు విజయ్, మీ నాన్నగారు చనిపోయాక ఆస్తంతా అప్పులకే సరిపోయింది. అపురూపంగా పెరగాల్సిన మీరు అనాథలైపోయారు. సార్, నేను బ్రతికుండగా వీళ్ళు అనాథలు కారు సార్. బాబు, ఇంతకన్నా మీకు సహాయం చేయలేను. వద్దు సార్, ఇవాళ మీరు జాలిపడి ఇచ్చే డబ్బు నన్ను గాలి మనిషిని చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. కష్టం చేసి డబ్బు సంపాదిస్తాను. నా తమ్ముడికి నా చెల్లెలకి మా డాడీ లేనిలో తెలియకుండా పెంచుతాను. గుండు, ఏంటమ్మా? అన్నయ్య పిలు. ఇక్కడ టీవీ బాగు చేసి మోటార్ బైక్ మీద ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నెంబర్ 12, డోర్ నెంబర్ 381/2. ఏ చందు, అన్నయ్య ఎక్కడా? ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నంబర్ 85కి అక్కడ నుంచి షాప్కి వెళ్తా అన్నారు. అయితే షాప్ దగ్గర వెయిట్ చేయడమే బెటర్. సినిమా కార్. అయ్యో దొంగ దొంగ దొంగ, నా పర్స్ అండి, దొంగ పట్టుకోండి, పారిపోతున్నాడు. అయ్యో నా పర్స్ అండి, దొంగ నా పర్సు లాక్కొని పారిపోతున్నాడండి, పట్టుకోండి. వా, ఫెంటాస్టిక్ సార్. ఇలా కటింగ్లు కొడుతున్నావంటే పర్సనే కాదు నిన్ను కూడా ఎత్తుకుపోతారు. పై పర్స్ తెచ్చుకో. గుండు, ఏంటి గురూజీ? వెళ్ళి రేంజ్ పట్రా. ఓకే గురూజీ. బాబు విజయ్, ఏమిట్రా అలా చూస్తావు? చెల్లెలి కోసం, తమ్ముడి కోసం ఎన్నాళ్ళిలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు బాబు? కంటికి నిద్ర, పంటికి తిండి లేకపోతే ఒంటి కష్టం నాయనా అని మనకే గనక అమ్ముంటే ఇలా అడిగేది కదా. ఏమిటే నీ గోల? రిపేర్ చేయాల్సిన టీవీలు చాలా ఉన్నాయి. వేళకి అన్నం తినకపోతే నువ్వు రిపేర్ అయిపోతావు బిగ్ సోదరా. తిను. నువ్వు తిన్నావా? అన్నయ్య, నంబర్ 2 వచ్చేసాడు. నెంబర్ 2 ఏంట్లత? బిగ్ బ్రదర్ నంబర్ 1, స్మాల్ బ్రదర్ నంబర్ 2, లిటిల్ సిస్టర్ నంబర్ 3. రవి, నువ్వు టూర్కి వెళ్ళాలన్నావుగా, ఇదిగో డబ్బు. ఏంటే చూస్తున్నావు? ఏం లేదు, ఉమ్మడి కుటుంబం, పండంటి కాపురం, గ్యాంగ్ లీడర్, పచ్చని సంసారం. క్యాసెట్లు కావాలా? ఆహాహా, ఆ సినిమాలన్నింట్లోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ 1 ఎంతో కష్టపడి నంబర్ 2 ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ 2 గాడు నంబర్ 1 కి హ్యాండ్ ఇచ్చేస్తాడు. నువ్వు అదే టైపా? రవి, అన్నయ్య, మొగుడు వస్తేనే కానీ దీని వాగుడు తగ్గదు. పెళ్లి చేసి అత్తారింటి పంపించాయి. తథాస్తు. విజయబాబు, అమ్మాయిని చూసుకోవడానికి మొన్న చెప్పిన పెళ్లి సంబంధం వారు మంచి రోజు చూసుకుని వస్తామన్నారు. చూడమ్మా, ఏళ్ళు రాగానే సరిపోదు. పిల్లల్ని కనగానే తల్లివి కావు. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కటింగ్ లేపు. నీకే జీవితంలో ఏ టు జడ్ అన్ని అనుభవించావు. అది కాదు. పాపం, ఈ పసికందు ఏం అనుభవించిందని అలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేశావు. నా మాట విను. విన్నాను. భూమికి కొండలు భారం కాదు, తీగకి కాయలు భారం కాదు, తల్లికి బిడ్డ భారం కాదు, కాకూడదు, కారాదు. బాబు, ఈ పాప మా పాప. సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటి, నీ కంటికి నేను బిడ్డల తల్లిలా కనబడుతున్నానా? నేను జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా? అది భూమికి కొండలు భారం కాదు, తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగులతో లెక్చర్ కొడుతున్నావా? నేనన్నది. పైగా కట్టింగులు కొడుతున్నానంటావా? కన్నె పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నానా నీకు? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు. అయితే పిల్లలు కూడా లేదా?
నాకు కదరా పిచ్చి, నన్ను వదలండి రా. ఒరేయ్, నాకు కదరా పిచ్చి, ఆ లోపల ఉన్నాడే వాడికి పిచ్చి, నన్ను వదలండి. వదలండి రా, అబ్బా వదలండి రా. రేయ్, నాకు కదరా పిచ్చి, రేయ్ వదలండి రా. ఎవరు బాబు ఇతను? ఇతని ఇంట్లో పనిచేసే నౌకరు. పాపం మెంటలు వచ్చింది. ఏం బాబు ఎందుకు వచ్చిందమ్మా మెంటలు? ఈ ఇంటి వానరు అదో టైపు. ఆహా. ఆయన చేష్టలు భరించలేక మెంటలు వచ్చింది. ఇంతకీ తమరెవరు బాబు? నా పేరు దాసులే. ఈ ఇంటి పని, వంట పని, తోట పని చేయడానికి 5 years కాంట్రాక్ట్ మీద వచ్చా. సర్లే, మెంటలు రాగానే ఫోన్ కొట్టు, వస్తాం. మెంటలు వస్తుందంటాడేంటి? యజమానులు అన్న తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని అర్థం చేసుకొని నడుచుకోవాలి కానీ మెంటలు వస్తుంది అంటే ఎలా? భలేవాడివే బాబు. సార్, అయ్యా అయ్యా, ఎక్కడున్నారు వీరు? ఏమిటో. ఆహా, బాస్ పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. పొద్దున్నే డాన్స్ ఏమిటో ఏంటో. అయ్య బాబోయ్, ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? ఓరి నాయనో, ఏంటిది? ఈ మ్యూజిక్ కి రాళ్లే డాన్స్ చేస్తే వీడేంటి పూజ చేస్తున్నాడు? ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? యజమానుల తర్వాత రకరకాలుగా ఉంటారు. వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏ యు నాటి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అమ్మో, ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు, బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. ఆ! నువ్వు సరిగ్గానే విన్నా. చింపు. సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఆ? ఇంకా చింపు. ఇంతింతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, ఆ? సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఏమిటండి? 50 ఇవ్వండి. 50 ఏమిటండి? బెగ్గింగ్ సార్, బెగ్గింగ్. ఐ యామ్ బెగ్గింగ్. అడుక్కుంటున్నాను. ఓన్లీ 50 లేదా ఇఫ్ నాట్ 25. సారీ సార్. హలో సార్. హలో. నా కూతురు నన్ను గెంటేసింది. నేను ఇప్పుడు అనాథని. బెగ్గింగ్, ఐ యామ్ బెగ్గింగ్. మీరిచ్చినా పర్లేదు. ఓ 50 కొట్టండి. 50? ఓన్లీ 50 లేదా ఇఫ్ నాట్ 25. సారీ సార్. నాన్న, నాన్న, హ! ఎప్పుడైతే నువ్వు నాకు 50 ఇవ్వనన్నావో అప్పటి నుంచి నువ్వు నా డాక్టర్వి కాదు, నేను నీ ఫాదర్ని కాదు. ఇప్పుడు నువ్వు నా కూతురు. అరే, ఏడుస్తున్నావెందుకమ్మా? అప్పుడెప్పుడు అమ్మ పోయినప్పుడు ఏడ్చాను, ఇప్పుడు నువ్వు పోనందుకు ఏడుస్తున్నాను. అది సీను. అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేపు లేవటండి.
ఇది కరాటే సంబంధించిన యాడ్. ఓహో నువ్వు చిత్రగారిని రేప్ చేయడానికి అలా వెళ్తావు. ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది. అంతే, ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి. ఎలా ఉంది సీను? అదిరిపోయింది వండర్ఫుల్ కమాన్ టేక్ Ready, sir, take. పొజిషన్స్ రెడీ. Position ఇదేగా? పొజిషన్ క్లియర్ ది ఫీల్డ్, క్లియర్ ది బాబా, ఫీల్డ్. అటు తీసుకో. క్లాప్, రెడీ టేక్ సార్ సౌండ్, రన్నింగ్ క్లాప్ 52/1 టేక్ 1 యాక్షన్. నా పేరు రేపుల పాపారావు. నిన్ను రేప్ చేయకుండా వదలను. Come on! గట్టిగా పట్టుకున్నా వదలలేను. వదిలించుకు పారిపోదాం అనుకున్నావే? Come on! నా పర్సనాలిటీ చూసి డౌట్ పడకు. అసలు ఈ రేపుల పాపారావు అంటే ఏమనుకున్నావే? రేప్ చేయకుండా ఏ ఆడదాన్ని వదలలేను. ఈ రౌడీని ఎవడు ఎదిరించలేడా? వచ్చే! గిన్నీస్ బుక్కులో ఎక్కేస్తా. Come on! వచ్చే! అబ్బా! అయ్యో! అబ్బా! ఆ! అబ్బా! అమ్మో! రేపేమో నాకు పెళ్లి చూపులు. మొహమా కనపడదు. పెళ్లి కూతురు నన్నెలా చూస్తుంది? నాకు పెళ్ళెలా అవుతుంది? వాట్ నన్ను నిజంగా రేప్ చేస్తున్నాడు అనుకున్నావా? చేస్తే చేశాడు, మధ్యలో నీకేంటి? ఆహా, నీకేమిటి? వాడు రేప్ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను. తప్పేంటి? తప్పేంటి అంట. నువ్వేం పెద్ద హీరోని అనుకుంటున్నావా? నా హీరోయిజం సంగతి నీకేం తెలుసు బోడీ? నువ్వు ఇంకా జీరోవి. వెంటనే నోరు షట్ చేయకపోతే ఫట్మని కొడతాను. షూటింగ్ పాడు చేసింది నువ్వు, నన్ను షటప్ అంటావా? ఏదో పొరపాటును కొట్టాను, అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు నసాపకపోతే కసకసమ నవిలేస్తాను. నవ్విలేస్తావు పద. ఆ, కాలు కొంచెం కదల్చండి. సెంటీమీటర్ కూడా కదల్చలేను. అలా అంటే ఎలా? కొంచెం కదల్చండి. నా వల్ల కాదు. వస్తున్నాడు. మిగిలిన ఈ మొహం చూసాడంటే వదలకుండా బాబాయ్. నవ్వుతున్నావా బాబు? పైగా అసలు నీకు నవ్వేలా వస్తోంది? పాపం, రేపు అతనికి పెళ్లి చూపులు. పెళ్లి కూతురికి మొహం ఎలా చూపిస్తాడు? పెళ్లి చూపులా? మై గాడ్, మర్చిపోయానే. ఏ నీకు కూడా పెళ్లి చూపులా? నాకు కాదు, మా చెల్లెకి. ఏయ్